కంక్లూడ్ చేస్తూ చివరి పాయింట్ విజయసాయిరెడ్డి గారి అంశము ఆయన రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నాను, దూరంగా తప్పుకుంటున్నాను అని చెప్పినప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా మళ్ళీ ఆయన ప్రస్తావన కనిపిస్తుంది. ఇటీవల ఆయన విశాఖకు వెళ్ళారు. విశాఖకు సంబంధించి కొంతమంది అక్కడ కీలక నేతలతో ఏదో చర్చించారు. ఆయనకు సంబంధించిన సన్నిహితం, ఆయన గతంలో కూడా విశాఖకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ కొంతమంది నేతలతో మళ్ళీ కలిశారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి గ్యాస్కు సంబంధించి 50 రూపాయలు పెంచినటువంటి నేపథ్యంలో ఆయన సామాన్యుల మీద భారం ఎక్కువైపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రజల మీద భారాలు ఇస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఆయన ట్వీట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. సో ఏంటి, నేను రాజకీయాలకి దూరంగా ఉంటానటువంటి చెప్పినటువంటి వ్యక్తి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో టచ్లో ఉండటము, అలాగే మళ్ళీ రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద ఆయన మాట్లాడటము ఎలా చూడాలి ఇది? విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు దూరం అవుతాను అని చెప్పడం పెద్ద రాజకీయం. ఆయన ఏమో రాజకీయాల నుంచి దూరం కాల. ఇదొక కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాషన్ గా మాట్లాడతారు, నేను రాజకీయాలు నాకు సంబంధం లేదు. ఆయన అడగంత, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు దూరం కావాలని నేను కోరుకోను. ఇంతకాలం బట్టి రాజకీయాలు అందరూ ఉండాలి, అంటేనే కదా ప్రజలకు ఉపయోగపడతారు, అనుభవం ఉన్న వ్యక్తి. కాకపోతే ఆయన అసంతృప్తిని వెళ్ళినట్టే అర్థం అవుతుంది ఆయన తర్వాత వ్యాఖ్యలు చూస్తే. ఇప్పుడు రాజకీయాలు వదిలేశాను, నేను వ్యవసాయం చేసుకుని పోతానని చెప్పి మొదటి రోజే చేసిన ప్రకటన ఏంటంటే జగన్ గారు బాగుండాలి, భారతి గారు బాగుండాలి అని చెప్పినారు. ఇంకేం రాజకీయం, అది అసలు రాజకీయం. గమ్మును పోవచ్చు కదా, చేయలే. ఆ తర్వాత కోటరీ గురించి మాట్లాడేసినాడు. ఆ తర్వాత మొన్న రాజ్యసభ ఉదయం వరకు జరిగింది ఆయన ఒక ఎక్స్ లో అద్భుతమైన స్పందించాడు, బానే ఉంది. ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు, మన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి రాసి, మీ నాయకత్వంలో రాజ్యసభ బాగా నడిచింది, మాజీ రాజ్యసభ సభ్యుడుగా నేను స్పందిస్తాను అని చెప్పుకుంటే బాగుండేది. మరి అమిత్ షా థ్యాంక్స్ చెప్పినారు. అమిత్ షాకి ఏం సంబంధం రాజ్యసభ జరగడానికి? అంటే ఇప్పుడు అమిత్ షా థ్యాంక్స్ చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి గడి చెప్పచ్చు కదా, బాగా తెల్లారుజామున కూర్చున్నారని. అంటే ఏగా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, డౌట్ లేదు. రాజకీయాల్లో ఏ రూట్ లో ఎట్ట వెళ్తాడో నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను, సీనియర్ పొలిటీషియన్. కాబట్టి రాజకీయాల్లో ఉండమని చెప్పి చెప్పి పెద్ద రాజకీయం కట్టి వీసాడు రాజకీయాలు ఉంటారు. ఆ మలుపులు ఇంకా అడిగిపోతారు, ఎట్లుంటారు, ఏ పాత్ర పోషిస్తారనేది ఇంకొంచెం కాలం పోయిన తర్వాత తెలుస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, కానీ ఎందుకంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి సీటు రాజీనామా చేసి ఇప్పటికే దాదాపు 4 నెలలు 5 నెలలు అవుతుంది, దగ్గర 4 నెలలు అవుతున్నట్టుంది. ఆ సీటుకి ఇంతవరకు ఎవరు అప్లికేషన్ పెట్టి ఆ సీటు మాదని చెప్పేసి ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీ కూడా ముందుకెళ్ళలేదు. బీజేపీ వెళ్ళలేదు, జనసేన, టీడీపీ ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, ఏ నామినేటెడ్ పదవి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు లీడర్లు అంతా కూడా. సో విజయసాయిరెడ్డి స్థానం ఖాళీ అయి కూడా ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు దీన్ని ఇంకా ఫిల్ చేసేది చూడలేదు? అంటే ఏమన్నా మళ్ళీ ఆయనకే బీజేపీ నుంచి ఇంకో చోట నుంచి ఏమైనా కట్టబడే అవకాశాలు ఉంటున్నాయా? అంటే రాజ్యసభ శాశ్వత సభ నిర్దిష్ట కాల పరిమితిలో ఎంచుకోవాల్సిందే. అయితే ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. వీళ్ళు అనుకున్నప్పుడంతా చేయడానికి లేదు. కాబట్టి 2 రోజులు రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో జరిగిన నామినేషన్ అన్ని రాజీనామాలను పులప్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు రాజీనామాలు ఎప్పుడు యాక్సెప్ట్ అయిపోయింది, తర్వాత ఇన్ని కాలం పాటు జరపాలి, రాజ్యసభ నోటిఫికేషన్ ఇస్తుంది, అది రూల్ ప్రకారం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ మాట్లాడుకుంటారు, ఇప్పటి నుంచి మాట్లాడుకుంటే అందరూ పోయి రాజ్యసభ సీట్ అడుగుతారు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అడుగుతారు. అది విజయసాయిరెడ్డి గారి రాజీనామా బీజేపీ వాళ్ళు చెప్తే చేసినాడా లేదా అనేది రేపు కేటాయించబడి, రేపు బీజేపీ కేటాయించాలనుకోండి పక్కా. ఎందుకంటే బీజేపీకి ఇప్పటికే ఒకటి ఎక్కువ ఇచ్చినారు, మరి రేపు విజయసాయిరెడ్డి గారి సీట్ కూడా బీజేపీ వాళ్ళకి ఇచ్చినారంటే పక్కాగా ఇల్లు వాళ్ళు చేయించారని అనుకుంటారు. మళ్ళీ విజయసాయిరెడ్డికి ఇచ్చినారంటే ఇంకా అద్భుతం, ఇక్కడ కృష్ణయ్య గారికి అప్లై చేశారు కాబట్టి విజయసాయిరెడ్డి గారి ఖాళీ అనేది రూల్ ప్రకారం జరుగుతుంది. ఆ రూల్ ప్రకారం జరిగే దాంట్లో దీని వెనకాల ట్విస్ట్లు ఏంటి, ఇంకోటి ఏంటి అనేది రేపు ఆడ ఏ పార్టీకి ఇస్తారు, ఎవరికి అభ్యర్థిస్తారు అనే దాంతో కంక్లూడ్ అవుతుంది. ఓకే, వాళ్ళే కంక్లూడ్ చేయాలి ఇంకా కమిషన్ ఒక సంబంధించి దానికి సంబంధించి రిలీజ్ చేసినప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్